మగవారిలో సంతానం కలగకపోవటానికి గల కారణాల్లో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ హిండరింగ్ ఫ్యాక్టర్ ఏమి ఆపేస్తుంది పిల్లలు కలగటానికి కానీ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వటం కానీ అని చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు కనపడుతుంది రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది ఏంటి, ఈ ROS అంటే ఏంటి, దీని నుంచి సంతానం కలగటానికి కానీ స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవటానికి కానీ గల కారణాలు ఏంటి, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని మనం ఎలా గుర్తించగలుగుతాము, మీ ఓన్గా మీకు తెలుస్తుందా మీరు ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారా లేదా అనేది, ఎలా దాన్ని మీరు న్యాచురల్గా చేంజెస్ తెచ్చుకుని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, వైద్య విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, ఎప్పుడు ఇది ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు న్యాచురల్ మెథడ్స్కి బియాండ్గా మెడిసిన్స్ కానీ అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ అవసరం పడితే ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. సంతానం కలగట్లేదు, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అనుకునే వాళ్ళల్లో మగవారిలో 50% వరకు గల కారణం ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది నిజం, నమ్మాల్సిందే, షాకింగ్గా ఉన్నా కూడా. ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ స్ట్రెస్ వల్లనే మనకి ఇదివరకటితో పోల్చుకుంటే గత 30 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ పోల్చుకుంటే సెమెన్ అనాలిసిస్ కౌంట్స్, మగవారిలో కౌంట్ అనేది కాలక్రమేణా తగ్గిపోకుంటూ వస్తుంది. దీనికి గల కారణం ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. అసలు ఏంటిది, దీనికి గల కారణాలు ఏంటి? నార్మల్గా మనకి బాడీలో ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అని ఉంటాయి. సో ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్లో ఆక్సిజన్ ఉండి వీటిల్లో కొన్ని ఎలక్ట్రాన్స్ డెఫిషియెంట్గా ఉంటాయి. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించినా నేను మీకు కొద్దిగా సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ నార్మల్గా ఒక సెల్లో నుంచి దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని తీసేయటానికి ట్రై చేస్తుంది. తద్వారా మీకు ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏమైనా దెబ్బ తగిలి పుండు పడినా తొందరగా గాయం మానాలి అన్న ప్రాసెస్లో ఈ ఎలక్ట్రాన్స్ తీసుకుని ఆ బ్యాక్టీరియాని చంపేయటానికి ఈ ఫ్రీ రాడికల్స్ పనిచేస్తాయి. అంటే ఒక రకంగా రోగ నిరోధక శక్తిలాగా పనిచేస్తాయి. కొన్నిసార్లు ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉత్పత్తి అయిపోతూ ఉంటాయి బాడీలో. ఇవి ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఇవి మనకి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం మీద యాక్ట్ చేయడంతో పాటు నార్మల్ సెల్స్ మీద కూడా పనిచేయటం స్టార్ట్ చేస్తాయి. సో స్కిన్కి ఎక్స్పోజ్ అయితే క్యాన్సర్స్ రావటం, జాయింట్స్ మీద పనిచేస్తే జాయింట్ పెయిన్స్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అటువంటి సమస్యలు రావటం, హార్ట్ మీద పనిచేస్తే హార్ట్ అటాక్స్ రావటం, న్యూరలాజికల్ కండిషన్స్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, లివర్ డ్యామేజ్ అవటం, ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. అలానే మగవారిలో స్పర్మ్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ని చేంజెస్ జరుగుతున్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ మీద ఈరోజు మనం ఈ మగవారిలో ఉన్న స్పర్మ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే ఈ ఫ్రీ రాడికల్స్ మీ హార్ట్ మీద కానీ, మీ లివర్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, బ్రెయిన్ మీద, స్కిన్ మీద, వీటి మీద కన్నా కూడా ఎక్కువ డ్యామేజ్ స్పర్మ్ మీద ఉంటుంది. స్పర్మ్స్ మోర్ ససెప్టబుల్ అనమాట. ఎందుకంటే స్పర్మ్ పైన ఉన్న మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ పల్స్గా ఉంటుంది. సో దాంట్లో ఉన్న సెల్స్ తొందరగా ఈ ఒత్తిడికి లోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ వలన మనకి ఎవరికైతే ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అనుకుంటున్నారో వీళ్ళల్లో కౌంట్ బాగానే ఉండొచ్చు, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, నేను టెస్ట్ చేసేసుకున్నాను, అనాలిసిస్ టెస్ట్ బాగుంది అని అనుకుంటూ ఉంటారు. టెస్ట్లో కౌంట్ బాగున్నా ఆ లోపల ఉన్న స్పర్మ్ కణాలు ఈ ఫ్రీ రాడికల్స్ వలన డ్యామేజ్ చేయటం వలన 50% మందికి అన్ఎక్స్ప్లెయిన్డ్, మేము అన్ని చోట్ల తిరిగాము, మందులు వాడాము, మెడికేషన్స్ వాడాము, ఎవరు మా కాజ్ ఏంటి చెప్పట్లేదు, మాకు ఫెయిల్ అయిపోతుంది, సైకిల్ ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా అని అనుకుంటున్న వాళ్ళలో 50 to 80% మందికి కారణం ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ఫ్రీ రాడికల్సే. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ నార్మల్గా ఈ డ్యామేజ్ చేసేసే ప్రాసెస్ని న్యాచురల్గా బాడీలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తయారవుతుంటాయి మనకి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఆ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి మీ కణాల మీద డ్యామేజ్ చేయకుండా మధ్యలో అడ్డుగోడలాగా నిలబడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నా, ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా, మనం తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువగా ఉన్నా కూడా ఈ యొక్క సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
దీన్ని మీరు ఎలా గుర్తించగలుగుతారు? సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్, రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉందో ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు బాగా వీక్గా ఉండటం, టయర్డ్ అయిపోవటం, బ్రెయిన్ సడన్గా కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్స్ అంటే ఎక్కువగా ఒక పని మీద మనసు వెళ్తూ ఉండదన్నమాట, ఇటువంటివి ఉండటం, ఏమైనా కాళ్ళల్లో పిక్కల నొప్పి, క్రాంప్స్ ఇటువంటివి రావటం. తర్వాత ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ ఎక్కువగా ఉన్నప్పుడు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు ఆస్థెనోస్పర్మియా అని చెప్తాం. అంటే స్పర్మ్ యొక్క కదలికలు తగ్గిపోవటం, సెమెన్ శాంపుల్లో మనకి రౌండ్ సెల్స్, ఇన్ఫెక్షన్ సెల్స్ కనిపించటం, ఇవి చూస్తూ ఉంటాం. కొంతమంది ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, జలుబు చేసింది, ఈ మంత్ ఫీవర్ వచ్చింది, సో ట్రై చేయలేదు ప్రెగ్నెన్సీస్కి, ఇట్లా చెప్తుంటారు. ఈ ఊరికే ఇన్ఫెక్షన్ బారిన పడటానికి కూడా ఈ ఫ్రీ రాడికల్స్ తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఎందుకంటే నార్మల్గా మీకు ఈ ఫ్రీ రాడికల్స్ అవి చేయాల్సిన వర్క్ అది సరిగ్గా చేస్తున్నాయి అనుకోండి, ఆ బ్యాక్టీరియా వైరస్ని ఇవి తినేసి ఆపేస్తుంది. సో ఆ మెకానిజం, ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు మీరు తొందరగా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబులు, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, ఇటువంటివి ఊరికి ఏదన్నా ఎక్కడైనా బయట తినంగానే మోషన్స్ అవటం, ఇటువంటివన్నీ వస్తుంది. సో ఇటువంటి లక్షణాలు ఉంటే మీకు ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందేమో అనేది చూసుకోవాలి. అంతేకాకుండా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఎక్కువగా బయట ట్రాఫిక్లో తిరిగి స్మోక్ ఎక్స్పోజరు, పెస్టిసైడ్స్ ఎక్స్పోజరు, రేడియేషన్ ఎక్స్పోజరు, అధికంగా వేడి ఉన్న ప్రదేశాల్లో వర్క్ చేస్తున్న వాళ్ళల్లో, వీళ్ళందరిలో కూడా ఈ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని మీరు ఏ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు? మామూలుగా మనం కరెక్ట్ చేసుకోవచ్చా? ఎస్, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండటం, కొన్నిసార్లు ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతుంటాయి. అస్సలు ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ఇవి ఎక్కువైపోతుంటాయి. సో మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, కనీసం రోజుకి 10,000 స్టెప్స్ అనే మినిమం పెట్టుకుని మీరు అంతవరకు ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ ఉంటే మనకి ఆ ఫ్రీ రాడికల్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రోజు కనీసం 8 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్. న్యాచురల్గా మన బాడీలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తయారవుతాయి. ప్రతిసారి ఆహారంలో తీసుకున్నవే పనిచేస్తాయి అని కాకుండా న్యాచురల్గా బాడీలో కూడా కొన్ని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కోఎన్జైమ్ Q10 ఒకటి, అట్లానే మెలటోనిన్. కనీసం 8 hours స్లీప్ ఉన్నప్పుడు మీకు ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటుంది. మెలటోనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుంది. మెలటోనిన్ ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అని చెప్తున్నాం కదా, వీటికి స్కావెంజర్ అంటాం. అంటే తినేస్తుంది ఆ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ని మెలటోనిన్ అనే పదార్థం. సో మీకు సరైన నిద్ర, 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకుని ఒకే సమయానికి లెగిసేలాగా మీరు కనుక పాటిస్తూ ఉంటే ఆ సర్కాడియం రిథంలో ఆ మెలటోనిన్ అనే హార్మోన్ మీకు ఆ టైంలో ప్రొడ్యూస్ అయ్యి పగలంతా మీరు ఎక్స్పోజ్ అయిన టాక్సిన్స్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, కెమికల్స్, వీటన్నిటినీ కూడా దాని నుంచి వచ్చిన బ్యాడ్ ఫ్రీ రాడికల్స్ని ఈ మెలటోనిన్ క్లియర్ చేసేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి మీరు ఫ్రెష్గా ఉండటానికి. సో ఒకవేళ ఈ నిద్ర సరిగ్గా లేదు, నైట్ షిఫ్ట్స్కి వెళ్ళారు, లేదా లేట్ నైట్ పడుకుంటున్నారు, 12ంటికి 2ంటికి పడుకుంటున్నారు, ఒకరోజు 12ంటికి ఒకరోజు 2ంటికి, ఇట్లా ఎక్కువ చేసినప్పుడు ఆ మెలటోనిన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అయిపోయి ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంకొక లక్షణం ఏంటంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అనుకోవటానికి, ఎక్కువ స్కిన్ ముడతలు పడిపోవటం, స్కిన్ ఏజింగ్ ఎక్కువగా ఉండటం, వైట్ హెయిర్, గ్రే హెయిర్ తొందరగా తెల్లబడిపోతుంటుంది. కొంతమందికి వంశపారంపర్యంగా గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది, కొంతమందికి స్ట్రెస్, టెన్షన్స్ వల్ల తెల్ల జుట్టు వచ్చేసింది అనుకుంటుంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి అనే దానికి లక్షణాలు అనమాట. సో దీన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అంటే, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేస్తారు, మంచి నిద్ర ఉంటుంది, ఇవన్నీ కొన్ని న్యాచురల్ మెథడ్స్గా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవటం, ఎన్విరాన్మెంట్ కొంచెం పొల్యూషన్ లేని వెదర్కి ఎక్స్పోజ్ అవటం, పొద్దున్నే మంచి చెట్లు మొక్కలు ఉన్న దగ్గర వ్యాయామం చేసుకోవటం, ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అంటే, మనకి బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఇటువంటి వాటిలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బెర్రీస్ చాలా కాస్ట్లీ,
వాటికి ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ఏంటి అంటే మనకు దొరికే నేరేడు పళ్ళలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అందుబాటులో ఉంటాయి అన్నమాట. వైటమిన్ సి అనేది ఆహారంలో కానీ సప్లిమెంట్ రూపేనా కానీ మనకి చాలా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సిట్రస్ ఫ్రూట్స్, నిమ్మకాయ జాతి ఫ్రూట్స్ అన్నిట్లో, ఆరెంజెస్, బత్తాయిలు, కమలాలు వీటిలో కూడా వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి ఉన్న ఫుడ్స్, వైటమిన్ ఈ ఉన్న ఫుడ్స్, అలానే లైకోపిన్ ఎర్రగా ఉండే ఫుడ్స్, క్యారెట్, టొమాటో ఇటువంటి వాటన్నిటిలో కూడా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, సలాడ్స్ రూపేనా తీసుకోవటం, వీటిని మీ యొక్క రెగ్యులర్ ఫుడ్లో ఒక 1/3 ఆఫ్ ద క్వాంటిటీ ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తోటి మీరు ఇంక్లూడ్ చేసుకోవటం వలన యాంటీ ఆక్సిడెంట్స్ని బాడీలో ఎక్కువగా మనం చేకూర్చడం వలన మీరు అయ్యే ఎక్స్పోజర్ నుంచి వచ్చే ఫ్రీ రాడికల్స్ వెళ్ళి స్పర్మ్ కణాల మీద డ్యామేజ్ చేయకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అడ్డుగోడగా నిలబడుతుంటాయి. ప్రతిసారి ఫుడ్స్ తోటి, డైట్ తోటి న్యాచురల్గా మనం తీసుకునే ఆహారం సరిపోకపోవచ్చు. కొంతమంది అన్ని ప్రికాషన్స్ చేసుకుంటూ ఉన్నా, ఎటువంటి హ్యాబిట్స్ లేవు, ఎటువంటి డైట్ అన్నీ చెప్పినట్టు ఫాలో అవుతున్నాము, నిద్ర సరిగా పోతున్నాం, ఇవన్నీ చేసినా కూడా మళ్ళీ వీళ్ళకి ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగానే కనపడుతుంటాయి. అంటే ఈ రీజనరేషన్ ప్రాసెస్లో మనం ప్రొవైడ్ చేసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత సమకూరినా పూర్తిగా వాళ్ళకి ప్రొడ్యూస్ అయ్యే ఫ్రీ రాడికల్స్ మీద సరిపోకపోవచ్చు. సో ఇటువంటప్పుడు మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడుతూ ఉంటాయి. ఒక స్టడీలో IUI యొక్క సక్సెస్ రేట్ చూడటం జరిగింది. సో దీంట్లో ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు స్పర్మ్లో మనం కనుక్కోవటంలో స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ చేస్తే కూడా ఎక్కువగా రైజ్ ఉంటుంది. నార్మల్గా 15 కన్నా తక్కువ ఉండాలి. సో ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. సో ఈ స్టడీలో ఏం చేశారంటే IUI సక్సెస్ చూశారు. సో IUI సక్సెస్ చూస్తే నార్మల్ DNA ఫ్రాగ్మెంటేషన్ లేదా ఈ ROIs తక్కువగా ఉన్న వాళ్ళలో 19% మందికి ప్రెగ్నెన్సీస్, పిల్లలు పుడితే ఈ ROIs ఎలివేటెడ్గా ఉన్న వాళ్ళలో 1.5% మందికి మాత్రమే ప్రెగ్నెన్సీస్ వచ్చి పిల్లలు పుట్టారు. సో ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూసారా ఈ సింపుల్ రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ వల్ల. అట్లానే మోర్ అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ IVF, ICSI చూస్తే IVF ప్రాసెస్లో 26% ఛాన్సెస్ ఉన్నప్పుడు ICSIలో 42% ఛాన్సెస్ సక్సెస్ రావడానికి. సో దీనివల్ల ఏంటంటే మనకి న్యాచురల్ మెథడ్స్తో, సప్లిమెంట్స్తో, వీటితో ఒక 2 నుంచి 3 నెలల వరకు ప్రయత్నం చేసిన తర్వాత కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు లేదా ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇంప్రూవ్ అవ్వనప్పుడు మనం అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళిన దాంట్లో IUI ప్రాసెస్ కన్నా కూడా IVF, ICSIలో హైయెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే సెమెన్ శాంపుల్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ని మనం క్లియర్ చేసేయగలుగుతాము. ఈ స్పర్మ్ శాంపుల్ని కూడా మనం వాడే వాష్ టెక్నిక్స్, మైక్రోఫ్లూయిడిక్స్ ప్రాసెసింగ్ టెక్నిక్స్, కొన్నిసార్లు ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీస్తాం. అంటే ప్రొడక్షన్ దగ్గరే స్పర్మ్ తీస్తాం. సో ప్రొడ్యూస్ అయ్యే టైంలో ఎక్కువ కాలం అవి ఫ్రీ రాడికల్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేలాగా చూసుకుని అటువంటి స్పర్మ్స్ని మనం ICSIకి వాడతాం. కాబట్టి IVF, ICSI ప్రాసెస్లో హైయెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో మనకి అన్ని ట్రీట్మెంట్స్ చేసుకున్నాము, ఏ ప్రాసెస్ చేసినా కూడా DNA డ్యామేజ్ తగ్గట్లేదు, కౌంట్ బాగుంది, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అనుకునే ముందు మీకు నేను పైన చెప్పిన విధంగా ఏమైనా ఈజీ టైర్డ్నెస్, ఈజీ ఇన్ఫెక్షన్స్, సరైన నిద్ర ఉండట్లా, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, కోపం ఎక్కువగా ఉంది, కాన్సన్ట్రేషన్ పవర్ సరిగ్గా లేదు, కౌంట్లో సెమెన్ శాంపుల్లో ఎక్కువ కదలికలు తక్కువగా ఉన్నాయి, రౌండ్ సెల్స్ ఉన్నాయి, ఇటువంటివి ఉంటే మాత్రం స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ DNA టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ది నంబర్ 1 స్పర్మ్ కిల్లర్ ఏది మీకు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఆటంకాలు ఏర్పడుతుంది అనేది చూసుకుంటే ఈ ఫ్రీ రాడికల్స్, DNA డ్యామేజ్, దాన్ని మీరు కరెక్ట్ చేసుకోగలిగితే ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ చక్కగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు, కనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఈ స్పర్మ్ కౌంట్ బాగుంది, ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, కారణం తెలియట్లేదు అని అనుకునే వాళ్ళకి మనం ఒక రీజన్ ఐడెంటిఫై చేసి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.